మిస్ విజయ, మీరు గొప్ప మేధాశక్తి ఉన్న సిబిఐ ఆఫీసర్ కావచ్చు, కానీ మీరు వెళ్తున్న విధానం చాలా దురుసుగా ఉంది. ఉద్యమకారుల మీదకి పోలీసు వ్యాన్ నడిపి చంపపోవడం, స్ట్రీట్ రౌడీలతో గొడవలు, ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కాదు, రౌడీలు చేసే పని. దానికి మీరే పేరున పెట్టండి, నేను చేసింది మాత్రం నా డ్యూటీ. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయిపోతాడా? వాళ్ళు విడిపించడం కోసం చేసే దౌర్జన్యం ఉద్యమం అయిపోతుందా? వాళ్ళు కీడు విరచడం రౌడీస్ అవుతుందా? సార్, నేను అన్ని ఆధారాలతోనే కేసు డీల్ చేస్తున్నాను. జగన్జీని ఉగ్రవాదులు చంపారన్నది నిజం కాదు. ఎందుకంటే ఆ రోజు ఆయన 118 ఫియట్ కార్లో వెళ్ళాలి. కానీ చివరి నిమిషంలో అంబాసిడర్ కార్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం ఉగ్రవాదులకు తెలిసే అవకాశం లేదు, ఒక్క కేబినెట్ మెంబర్స్ కి తప్ప. పేలిపోయిన ఆయన కారుకి ముందు వెనక ఉన్న కార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ బాబు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డారా? బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇన్వైట్ చేయబడ్డ చాలా మంది మంత్రివర్గ సభ్యులు ఆ రోజు ఫంక్షన్ కు రాలేదు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి ముందే తెలుసని నేనెందుకు అనుమానించకూడదు? ఆ రోజు ట్రైన్ వస్తోందని గేట్ వేయలేదు, ఆయన కారుని ఆపడానికి గేట్ వేశారు. ఆగిన కారుకి పూనం సింగ్ బాంబ్ ఫిక్స్ చేశాడు. అతనే చేసినట్టు గేట్ మ్యాన్ సుబ్బారావు సాక్షి ఇచ్చాడు. ఇందులో మీ డిపార్ట్మెంట్ హస్తం కూడా ఉంది. లేకుంటే ఆ లైన్ లోనే రాని ట్రైన్ వైర్లెస్ మెసేజ్ ఇచ్చి ఆపడం ఇంపాసిబుల్ ఆఫీసర్. సార్, జగన్జీ హత్య కేవలం రాజకీయ హత్య. ఇట్స్ పొలిటికల్ మర్డర్. ఇందులో రైల్వే గేట్ కీపర్ దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ దీని వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నాడు. అతనెవరో, అతను ఏ స్వార్థం కోసం ఈ హత్య చేయించాడో 24 గంటల్లో నేను బయటపెడతాను. అది 24 గంటల్లో బయట లాగుతానన్న మనిషి నేనే. ఝాన్సీ దాని గుర్రం ఎక్కి కత్తి పెట్టి నరికిందంటే కథ అనుకున్నాను. దీని ముందు అది ఎంత? అది 24 గంటల్లో బయట లాగుతాను అని అంటే 12 గంటల్లోనే లాగొచ్చు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జనం పూనం సింగ్ ని అరెస్ట్ చేయడం మంచిదా అంటున్నారు కనుక ఇప్పుడు దాన్ని ఏమాత్రం ఎదిరించినా అది పాపులర్ అవుద్ది, మనం అన్పాపులర్ అవుతాం. అసలు అందుకని పూనం సింగ్ అదో వాళ్ళే తెలుసుకుంటారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. చచ్చిపోయిన జగన్జీకి నాకు ఏవో గొడవలుండి ఆయన చంపి నేను నేతనయ్యానని అక్కడక్కడ తాటాకు చప్పులు వినబడుతూనే ఉన్నాయి. అందుకని రేపు ఆయన పుట్టినరోజు మన పార్టీ తరఫున ఘనంగా చేసామనుకో పాత రోమర్లు అన్నీ పోతాయి. ఆయన పేరుతో పినరీలు కట్టించండి, అన్నదానాలు చేయించండి, ఒక్కరినో ఇద్దరినో నాకు ఫేవర్గా ఆత్మాహుతి చేయించండి, ఒక పెద్ద సభ ఏర్పాటు చేయండి. ఏ సభనైతే తన మీద ఉన్న నిందని కప్పిపుచ్చుకోవడం కోసం వాడుకుంటున్నాడో అదే సభలో ప్రజల ముందు, అధికారుల ముందు, మొత్తం అందరి ముందు వాడు చేసింది పబ్లిక్ మైక్ లో చెప్పి అప్పుడు అరెస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవనీయులైన మన నేత శ్రీ పెంచలయ్య గారు ప్రసంగిస్తారు. ఈరోజు పూజ్యులైన కీర్తిశేషులు శ్రీ జగన్జీ గారి జయంతి. ఆ మహానుభావుడి 64వ పుట్టినరోజు చేయడానికి నేను గాని నా గవర్నమెంట్ గాని అనర్హులు. ఆ చితాభస్వానికి ఎన్ని పుట్టినరోజు చేస్తే మాత్రం ఆ మహాత్ముడు మళ్ళీ మనకు తిరిగి వస్తాడా? స్వర్గీయ జగన్జీ గారు రాష్ట్రం బాగు గురించి నా చెవిలో 2-3 ముక్కలు చెప్తూ ఉండేవారు. ఎప్పటికైనా దాన్ని నెరవేర్చే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అసలు ఆయన చంపింది ఎవరు చంపారు అది నాకు తెలియాలి. వాళ్ళని బట్టి ఉరిదించాలి. ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్ గా మిస్ విజయాన్ని ఢిల్లీ నుంచి పంపించారు. ఆవిడకున్న ధైర్యం, ఆ లక్ష్యంలో ఉన్న పదును, ఆ అడుగుల్లో ఉన్న తెగింపు చూస్తుంటే అశోక స్తంభం నుంచి ఒక సింహం ఉరుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆవిడకు మన ప్రభుత్వం నుంచి కానీ, నా నుంచి కానీ, నా ప్రజల నుంచి కానీ ఆ అంతకుల్ని పట్టుకోవడానికి పూర్తి సహకారం ఉంటుందని మేయర్ గారి ముందు బల్లగుద్ది మరీ చెప్తున్నాను. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవనీయులైన మేయర్ గారిని ప్రీతమ సభికులకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు. మన స్వర్గీయ జగన్జీ గారు ఎంతటి నిరాడంబరులో, ఎలాంటి కార్యదక్షులో మనందరికీ తెలిసిందే. ఒక మంచి నేతగా ఆయన మరణం మన రాష్ట్రానికి తీరని లోటు. మేయర్గా ఎన్నో గవర్నమెంట్లు చూశాను కానీ ఇంతటి మహానాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈ ఉగ్రవాదులు వాళ్ళ మార్గాన్ని సవరించుకోవాలి. ఉగ్రవాదంతో సాధించింది అహింస పరమో ధర్మః అని మన సంస్కృతిని వీక్షించుకోవాలి. ఆ మార్గంలోనే మహాత్ముడు మన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలుసు. ఉగ్రవాదుల హింసా మార్గం వల్ల జగన్నాథరావు గారి లాంటి మహానాయకులను కోల్పోవడం మన రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మరణమైన ఈ సమాజంలో వచ్చే తరమైనా ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఇప్పటికైనా ఉగ్రవాదులు హింసా మార్గాన్ని విడనాడి జీవన స్రవంతిలో కలిసి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని సో ఐ రిక్వెస్ట్
మిస్ విజయ షట్ అప్. ఐ సే స్టాప్ ఇట్. సార్ నేను చెప్పేది వినండి. జగన్జీ హత్య కేసు మీద పరిశోధనలు గారు ఇల్లు పంపిస్తే ఆయన పుట్టినరోజు సభలోనే ఇంకో హత్య చేస్తావా? నువ్వే చేశావు. మీరు గారు ఎందుకు చెప్పావు? ఎవరు తప్పున్నారు? మా లీడర్ కామ్రేడ్ విజయ్ని మేము తీసుకెళ్లే వరకు ఎవడైనా అడుగు ముందుకు వేశాడో వీడి తల ముక్కలైపోతుంది. కమాన్ కామ్రేడ్ విజయ, 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 కామ్రేడ్ విజయ. ఫాలో దెమ్. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడరే, మిమ్మల్ని అడిగేది మాట్లాడరే. నీ వెనక ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారంటే క్రితం నువ్వు పనిచేసిన రాష్ట్రాల్లో జరిగిన అరాచకాలకు మారణకాండలకు నువ్వే కారణం అన్నది నిజం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు కూడా నువ్వే కారణమని మేము నమ్ముతున్నాం. మేయర్ తావుకే కాదు, మాజీ నేత తావు కారణం కూడా నువ్వేనని ఇప్పుడు తెలిసింది. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. రక్షణ కల్పించాల్సిన శాఖలో ఉంటూ ఈ దారుణాలకి మరణ హోమానికి పాల్పడతావా? నిన్ను ఉగ్రవాద నాయకురాలిగా గుర్తిస్తూ అరెస్ట్ చేస్తున్నాం. ఇదంతా నిజం కాదు, ఇదంతా నిజం కాదు. లా అండ్ ఆర్డర్ ని నా ప్రాణంలో చూసుకున్నాను. ఆర్దానని కూడా మర్చిపోయి నా పోలీస్ వృత్తికే నా జీవితాన్ని అంకితం చేశాను. సిన్సియారిటీకి ఇంతటి భయంకరమైన రూపాన్ని మీ న్యాయస్థానం ఇస్తే భూకంపం వచ్చి ఈ న్యాయస్థానం బద్దలైపోతుంది యువర్ ఆనర్, బద్దలైపోతుంది. ఏ ఆధారం లేకుండా ఈ నిందలు వేయడం లేదు యువర్ ఆనర్. ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్. వాట్ ద బ్లడీ ఎవిడెన్స్ యు హావ్? కమ్ ఆన్, షో మీ, కమ్ ఆన్. నీ పేరు? రాజు ఎలియాస్ సుభాష్. ఈ విజయ ఎలియాస్ గుణ నీకు తెలుసా? తెలుసండి. ఆవిడే మా వార్ గ్రూప్ లీడర్. కాలేజీ డేస్ నుండి ఉగ్రవాదానికి జీవితాన్ని అంకితం చేశారు. మాలాంటి యువకులెందరికో ఈ క్యాపిటలిస్టులను నరకడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఇచ్చారు. ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. మా ఉగ్రవాదాన్ని నాశనం చేస్తానన్నాడు మాజీ నేత. ఆయన్ని కార్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయేలా చేసింది మా కామ్రేడ్ విజయ్ గారి. ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోండి, ఆవిడ మేధస్సుకు దోహార్లు అర్పించండి. నాలాంటి వాళ్ళందరినో ఒకరు తీయండి, కానీ ఆవిడ మాత్రం ఏమీ చేయకండి ప్లీజ్. ఆవిడ లేకపోతే మా ఉద్యమం అణగారిపోతుంది. ఆవిడ చేతుల మీదుగా ఈ సమాజానికి పట్టిన చిరపురుగులందరూ నరకాలి. ఈ నిండు న్యాయస్థానంలో దౌర్జన్యానికి దిగిన ఈ విజయ ఎంతకైనా తెగించగలదని నమ్ముతూ ఈమెను నాన్ బెయిలబుల్ గా రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. ఈ విజయ్ ఎవరు